ఫ్రెండ్స్, నా పేరు కుబేరు రవి. మీరు చూస్తున్నారు గ్రీన్ సన్ టీవీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నేను మనీ ఎర్నింగ్కి సంబంధించి ఒక సూపర్ అప్లికేషన్ గురించి చెప్తాను. కొత్తగా లాంచ్ అయింది ఫ్రెండ్స్, కానీ సూపర్గా మనీ అనేది వస్తుంది ఇందులో. సో డీటెయిల్స్ అనేది చెప్తాను. సో ఇందులో దాదాపుగా అప్లికేషన్లో ఒక 30,000 రూపీస్ అయితే వెరీ సింపుల్గా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ₹1,00,000 కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఇందులో. సో ₹1,00,000 అంటున్నాను, 30,000 అంటున్నాను. ఇదేమో ఫేక్, ఫ్రాడ్ అని కొట్టి పారేయద్దు ఫ్రెండ్స్. అలాంటి వీడియో స్కిప్ చేయొద్దు. వీడియో పూర్తిగా మీరు చూడండి. చూస్తే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను విత్ ప్రూఫ్. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలామంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కానీ పక్కన మీకు ఒక గంట సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా ఒకసారి ఇలాగ యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మనం ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి డ్రీమాడ్ అని సెర్చ్ చేద్దాం. మీకైతే డైరెక్ట్గా వీడియో టైటిల్ పైన క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్లో ఆ డ్రీమాడ్ అప్లికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు అక్కడ రెఫరల్ లింక్ కూడా ఉంటుంది, రెఫరల్ కోడ్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా అక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. సో మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీరు కూడా ఇలా ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక అప్లికేషన్ ఓపెన్ చేశాక అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్చువల్గా మీరు సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయ్యేటప్పుడు చూసుకోండి, పైన లాగిన్ ఉంటుంది. లాగిన్ కాకుండా కింద సైన్అప్ ఉంటుంది. ఆ సైన్అప్ దగ్గర మీరు క్లిక్ చేయాలి. సో ఇలా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా మనకి మనీ ఎలా వస్తుందంటే ఇక్కడ యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో యాక్చువల్గా నాకు ఇప్పుడు కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల నాకు యాడ్స్ అనేవి ఆగిపోయాయి. సో మీకు కంపల్సరీగా యాడ్స్ అనేవి వస్తాయి. సో ఆ యాడ్స్ ద్వారా కంపెనీకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఎలా అంటే మీకు లెవెల్ వైజ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీకు ఆ లెవెల్ వైజ్ ఇన్కమ్ అనేది మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనము ఫస్ట్ హోమ్ పేజ్లో మనకి ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ హోము, ఇది నెట్వర్క్ అంటే మనది ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, మన లెవెల్స్ ఏంటి, డీల్స్ అంటే ఆ బిజినెస్కి సంబంధించి, ఇక్కడ ట్యూబ్ అంటే యూట్యూబ్కి సంబంధించి వీడియోస్. ఇంకా ప్రెజెంట్ అయితే ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు. సో ప్రెజెంట్ మనకు కావాల్సింది ఈ నెట్వర్క్ అనే ఆప్షన్. సో నెట్వర్క్ అనే ఆప్షన్లో చూశారు కదా, నా నెట్వర్క్ ఇలా ఉంది. సో మీరు యాక్చువల్గా ఇక్కడైతే 0 చూపిస్తుంది. మీకైతే అన్ని 0 చూపిస్తాయి, టోటల్గా 0 చూపిస్తాయి. సో నా నెట్వర్క్ మీరు క్లియర్గా చూడండి ఎలాగైతే ఇంప్రూవ్ అవుతుందో. సో ఆ ప్రకారం మీరు వర్క్ అనేది చేయాలి. సో ఫస్ట్ లెవెల్లో నాకు 107 ఉన్నారు. సో ఆ లెవెల్ ప్రకారం మనకి ఈ ప్రాసెస్ అనేది ఎలాగ ఫార్మ్ అవుతుంది, ఇంకా బిల్డ్ అవుతూ వస్తుంది. నా యాక్టివ్ యూజర్స్ 205 ఉన్నారు. ఇన్యాక్టివ్ యూజర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇన్యాక్టివ్ యూజర్స్ని చూడటానికి ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ యాక్టివ్ యూజర్స్ అంటే ప్రజెంట్ మన అప్లికేషన్లో మనతో పాటు ఎవరైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ యాక్టివ్ యూజర్స్ అంటారు వీళ్ళని. ఓకేనా? సో ఇన్యాక్టివ్ యూజర్స్ అంటే దోస్ హూ డిలేటెడ్ యాప్ అంటే యాప్ని డిలీట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ యాప్లో రెగ్యులర్గా 2 టైమ్స్ అనేది ఓపెన్ చేయాలి. సో 2 టైమ్స్ ఓపెన్ చేస్తే అప్పుడు వాళ్ళు యాక్టివ్లో ఉంటారు. ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళు యాక్టివ్లో కూడా అవ్వచ్చు. సో డైలీ 2 టైమ్స్ యాప్ అనేది ఓపెన్ చేయాలి కంపల్సరీగా. అట్లీస్ట్ 10 సెకండ్స్ చొప్పున ఓపెన్ చేయాలి. సో అది ప్రాసెస్. ఈ నెట్వర్క్ అనేది పెంచుకోవటమే మనం మెయిన్ చేయాల్సింది. సో నెట్వర్క్ పెంచుకుంటే ఏంటి లాభం అంటే సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ నా మొబైల్లో ఎట్లయితే ఇక్కడ యాడ్స్ వస్తాయని చెప్పాను, ఇప్పుడు ప్రజెంట్ అయితే యాడ్స్ రావట్లేదు. సో ఇలాగ ఈ నా లెవెల్లో చూశారు కదా, నాకు ఇక్కడ 107 మెంబర్స్ ఉన్నారు. ఈ లెవెల్ ఫార్మ్ అయితే వీళ్ళందరి మొబైల్లో కూడా యాడ్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తము యాడ్స్ అనేవి ఇక్కడ కూడా డిస్ప్లే అవుతాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆ కంపెనీకి యాడ్స్ అనేవి పెరుగుతాయి కదా. యాడ్స్ వల్ల వచ్చే ఇన్కమ్ అనేది అప్లికేషన్కి పెరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మొత్తం ఈ ప్రాసెస్ వీళ్ళందరికీ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే సపోజ్ మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. మీరు ఒక 10 మెంబర్స్ని జాయిన్ చేశారు. మీ మొబైల్లో ఎలాగైతే యాడ్స్ వస్తాయో వాళ్ళ మొబైల్లో కూడా అలాగే యాడ్స్ వస్తాయి. సో ఆ 10 మెంబర్స్ మొబైల్లో యాడ్స్ వస్తాయి. అలాగే ఆ 10 మెంబర్స్ ఇంకో 10 మెంబర్స్ని జాయిన్ చేస్తే ఆ 10 మెంబర్స్ దాంట్లో కూడా యాడ్స్ వస్తాయి కదా. టోటల్గా ఏమవుతుంది, టీం పెరుగుతుంది. టీం ఎలాగైతే ఇక్కడ పెరుగుతుందో
టీం పెరుగుతుంది. టీంతో పాటు మీరు టీంతో పాటు ఏమవుతుంది, మీకు ఖచ్చితంగా అక్కడ మనీ అనేది పెరుగుతుంది, అడ్వర్టైజ్మెంట్ మనీ. ఓకే, యాడ్స్ పెరుగుతాయి. యాడ్స్ వల్ల అడ్వర్టైజ్మెంట్ మనీ ఏదైతే ఉందో అప్లికేషన్కి అది పెరుగుతుంది. సో అప్లికేషన్కి ఎప్పుడైతే యాడ్స్ మనీ పెరుగుతుందో ఆ మనీ అనేది మనకి పే చేస్తుంది అప్లికేషన్. అంటే మొత్తం మనీ కాదు, అందులో వచ్చిన ప్రాఫిట్ని మనకి షేర్ చేస్తుంది అప్లికేషన్. సో ఆ రకంగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీరు ఇంకా ఇందులో చెప్పుకోదగ్గది అంటే మీకు చూడండి, ఇక్కడ మనకి బ్యాలెన్స్ అయితే క్లియర్ అయితే ఇక్కడ మన ప్రొఫైల్ అయితే ఉంటుంది. సో ఈ ప్రొఫైల్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో అది పక్కన పెట్టండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మై బ్యాలెన్స్ వెళ్ళి మీరు ఇప్పుడు మనం విత్డ్రా పెడతాము. సో విత్డ్రా చూశాక మీకు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆప్షన్స్ అనేవి అన్నీ చెక్ చేసుకోండి బ్రదర్స్, ఎందుకంటే నేను అన్నీ చెప్తే మీకు యాక్చువల్గా వీడియో అనేది ప్రొలాంగ్ అవుతుంది. మొత్తం ఈ ఆప్షన్స్ అనేవి మీరు అన్నీ చూసుకోవచ్చు. సో ఏమైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో ఈ వాట్ ఈజ్ ఈ ఎక్స్పెక్టెడ్ మంత్లీ ఏంటి, డ్రీమ్యాడ్ ఏంటి, విత్డ్రాల్ అమౌంట్ ఏంటి అనేది ఇది కూడా మీకు ఒకసారి చెప్తాను. సో ఇదేంటి అంటే యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ మంత్లీ ఇన్కమ్ అనేది జస్ట్ మనం ఎవరినైతే రెఫర్ చేస్తామో డైరెక్ట్గా మంత్లీ ఇన్కమ్ కింద ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా. సిమిలర్గా ఇప్పుడు మనం డైలీ విత్డ్రా కింద ఈ అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఎలా అంటే ఇప్పుడు నాకు 752 రూపీస్ ఉంది, ఆల్మోస్ట్ 700 అనుకోండి. 752/30 = ఎంత అవుతుందో 752/30. ఓకేనా ఫ్రెండ్స్, 30 days క్యాలిక్యులేట్ చేసుకోండి. అప్పుడు ఆ అమౌంట్ అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట రేపు నైట్ 12 తర్వాత. సో ఆ ప్రాసెస్లో డైలీ అమౌంట్ అనేది ఈ బేస్ మీద మనకి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి విత్డ్రా అమౌంట్ అనేది తెలుసు కదా, ఇక్కడ మనం ఏదైతే బ్యాలెన్స్ ఇక్కడ క్లిక్ చేసినా కానీ మనం విత్డ్రా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ విత్డ్రా బ్యాలెన్స్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అక్కడ విత్డ్రా అవుతుంది. సో నేను ఇక్కడ తీసిన బ్యాలెన్స్ ఆల్రెడీ నేను తీసిన బ్యాలెన్స్ ఇక్కడ 240 రూపీస్ అనేది మనకి విత్డ్రా చూపిస్తుంది. చూసారు కదా. సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇంకా మీరు ఈ ఆప్షన్స్ అనేవి చాలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన రెఫర్ కోడ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు KEMA958. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన రెఫర్ కోడ్. సో ఈ రెఫర్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అలాగే వీడియో స్క్రీన్ పైన కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానిపైన మీరు జాయిన్ అయితే మీకు నా నుంచి అయితే కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి ఇంకా ఈ ఆప్షన్స్ అనేవి మీరు చెక్ చేసుకోండి. స్పిన్ వీల్ అనే ఆప్షన్ ఏంటి అంటే జస్ట్ స్పిన్ చేస్తే మనకు కొంత కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్రదర్. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే విత్డ్రా చేపిస్తాను. సో విత్డ్రా చేయడానికి డైరెక్ట్గా ఎక్కడైనా కొట్టవచ్చు డ్రీమ్యాడ్ బ్యాలెన్స్ దగ్గర. అలాగే ఇక్కడ మీకు 3 బార్స్ పైన క్లిక్ చేసిన మై బ్యాలెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మై బ్యాలెన్స్ పైన క్లిక్ చేయొచ్చు. మై బ్యాలెన్స్ పైన క్లిక్ చేశాను నేను. మై బ్యాలెన్స్ పైన క్లిక్ చేస్తే నాకు ఇక్కడ విత్డ్రా ఆప్షన్ చూపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ నేను ప్రీవియస్గా విత్డ్రా చేసిన అమౌంట్స్ ఇవి చూసారు కదా. ఇక్కడ ఇది ఏంటంటే నేను స్పిన్ వీల్, ఇక్కడ స్పిన్ వీల్ చూపిస్తుంది కదా, ఈ స్పిన్ వీల్ అనేది అక్కడ కాయిన్స్ యాడ్ అవుతాయని చెప్పాను కదా, ఆ అమౌంట్ అనేది ఇక్కడ 3 రూపీస్ 61 పైసీ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం డ్రీమ్యాడ్ బ్యాలెన్స్లో యాడ్ అయిపోతుంది డైరెక్ట్గా. సో ఇది డ్రీమ్యాడ్ బ్యాలెన్స్ ఏంటంటే డైలీ నాకు చెప్పాను కదా ఇంతకుముందు 752/30 అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈరోజు ఇప్పుడు ఈ క్షణాన్ని ఎంత ఉందో అలా క్యాలిక్యులేట్ చేస్తే నైట్ 12కి మొత్తం ఈ అమౌంట్ అనేది ఇలా వస్తుంది. సో నాకు ఇక్కడ సక్సెస్ అమౌంట్స్ అనేవి మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ 53 రూపీస్ నేను సక్సెస్ అమౌంట్ అనేది వచ్చింది, అంటే నాకు పేమెంట్ అయ్యింది. అలాగే ఇక్కడ 33 రూపీస్ నాకు సక్సెస్ అమౌంట్ ఉంది, అది పేమెంట్ అయినవి. సో అలాగే ఇక్కడ టోటల్ 154 రూపీస్ సక్సెస్ అయింది. సో ఇది 23/11 కంపల్సరీగా డేట్స్ కూడా చెక్ చేసుకోండి బ్రదర్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు నేను లైవ్ విత్డ్రా మళ్ళీ పెడతాను. సో విత్డ్రా అనేది చూడండి, ఇదిగోండి ఇక్కడ విత్డ్రా ఆప్షన్ నాకు ఇక్కడ 62 రూపీస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో నేను విత్డ్రా అనేది నా పేటిఎం అకౌంట్కి నేను ఎలా పెడతానో చూడండి. సో విత్డ్రా అనేది ఆప్షన్ పైన నేను కొట్టాను. సో ఈ అమౌంట్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ అమౌంట్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. 62 రూపీస్ కదా ఉంది, 62 రూపీస్ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను నేను. సో నా పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ అవుతాను. నా పాస్వర్డ్ ఎంటర్ చేశాక కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే, కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూశారు కదా మీరు, పేటిఎం, ఫోన్పే, బ్యాంక్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. పేటిఎం కానీ ఫోన్పే కానీ అయితే మనం 50 రూపీస్లో విత్డ్రా తీసుకోవచ్చు. ఓకేనా బ్రదర్స్, చూడండి ఇక్కడ ఈ రెండిట్లో ఏదైనా 50 రూపీస్ విత్డ్రా
విత్డ్రా తీసుకోవచ్చు. బ్యాంక్కి అయితే కనుక మోర్ దాన్ 300 అబవ్ ఉండాలి. సో మీరు చూసుకోండి, ఇక్కడ పేటిఎం నుంచి నేను ఇప్పుడు విత్డ్రా పెడుతున్నాను, పేటిఎం విత్డ్రా పెట్టాను. సో ఇక్కడ మనకి ఏం అడుగుతుందంటే చూసారు కదా, ఇక్కడ క్లియర్గా వాచ్ ద యాడ్ అనేసి చూపిస్తుంది. అంటే ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో, ఓకేనా. ఒక వీడియో అనేది చూడమంటుంది. ఇక్కడ మీరు వీడియో ఒకసారి చూసేయండి. చూశాక అంటే యాక్చువల్గా వీడియో అనేది వస్తుంది. ఇప్పుడు నాకు యాడ్స్ ఆగాయి కాబట్టి మ్యాక్సిమం రాకపోవచ్చు, చూద్దాం. సో నేనైతే ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ నా పేటిఎం నెంబర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, మొబైల్ నెంబర్ నేను ఆల్రెడీ లింక్ చేశాను కాబట్టి పేటిఎం నెంబరు. సో నాది ఆల్రెడీ డైరెక్ట్గా తీసుకుంటుంది. సో ఇక్కడ నేను సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను. సబ్మిట్ పైన నేను క్లిక్ చేశాక అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. విత్డ్రా అంటే ఇప్పుడు నాకు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, చూపిస్తాను. సో రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, చూశారు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు పెండింగ్లో చూపిస్తుంది కదా. ఈ అమౌంట్ అనేది నాకు వితిన్ 12 hours to 24 hours మధ్యన నా పేటిఎం అకౌంట్కి అనేది ఈ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ డ్రీమాడ్ అప్లికేషన్ గురించి. డ్రీమాడ్ అనేది ఆల్రెడీ ఇండియాలో ట్రెండింగ్ వన్గా అయిపోయింది. సో మీరు ఎవరైతే ఇందులో ఇప్పుడు జాయిన్ అయ్యి రిఫరల్స్ ద్వారా మీరు ఇన్కమ్ అనేది పెంచుకుంటారో సో వాళ్ళకి లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఇది నార్మల్గా ఏదో 100-200 వచ్చే అప్లికేషన్ కాదు బ్రదర్స్. టీం అనేది మీరు ఒక్కరితో చేసేది కాదు. హ్యాపీగా మీరు కొద్ది టీంని ఏర్పరచుకుంటే, ఓకేనా, కొద్ది టీంని ఇలా ఏర్పరచుకుంటే తర్వాత మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది బ్రదర్స్. లక్షలు ఎర్న్ చేస్తారు. OneAdలో ఒక్కొక్కప్పుడు ఎలాగైతే చాలామంది ఎర్న్ చేశారో అదే ప్రాసెస్లో OneAdలో ఎవరైతే సక్సెస్ అవ్వలేదో సో ఈ ప్రాసెస్లో డ్రీమాడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో లెవెల్ వైజ్ ఇన్కమ్ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను బ్రదర్స్. లెవెల్ వైజ్ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 5 రూపీస్ అయితే వస్తుంది ఫస్ట్ లెవెల్లో. సో ఆ ప్రాసెస్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది మనకి వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో మనకి లెవెల్ వైజ్ ఇన్కమ్ అనేది మీకు చాలా ఎక్కువగా, అంటే మనకి లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మన ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, నన్ను చాలామంది అడిగేది ఏంటంటే భయ్యా ఈజీగా రెఫరల్స్ వచ్చే ప్రాసెస్ ఏమని చెప్పండి. నాకు ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు, కొంచెం ఈజీగా రెఫరల్స్ రావాలి అని అడుగుతున్నారు. ఈజీగా రెఫరల్స్ అంటే ఏదైనా కొంచెం కష్టపడాలి, కానీ అందులో మనం ఈజీగా రెఫరల్స్ తెచ్చుకోవడానికి మనకి ఫేస్బుక్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఫేస్బుక్లో మీరు ఈజీగా రెఫరల్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఎక్కడంటే ఫేస్బుక్ గ్రూప్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువగా చేయనండి, మీరు అర్థం చేసుకోండి. గ్రూప్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ అని గ్రూప్ నేను ఓపెన్ చేశాను. గ్రూప్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఏదో ఒక గ్రూప్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు కామెంట్స్ కనిపిస్తుంది కదా, కామెంట్స్లో వెళ్ళి మీరు కామెంట్స్లోని రిప్లై ఇచ్చేసేయండి. సో మీరు కామెంట్స్లో మీ లింక్ పేస్ట్ చేసేయండి. అట్లా మీరు చేస్తే మీకు రిఫరల్స్ అనేవి వస్తాయి. సో అది నేను ఇప్పుడు చూపించింది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫోటోతో ఉన్నది చూపించాను. కానీ అలా కాకుండా మనీ రిలేటెడ్కి సంబంధించి ఏమైనా పోస్ట్ ఉంటే వాటిలో మీరు పోస్ట్ చేయండి. మనీ రిలేటెడ్కి సంబంధించి ఏ పోస్ట్ ఉన్నా మీరు వాటిలో మీ కామెంట్ అనేది తెలియజేస్తే ఖచ్చితంగా మీకు రిఫరల్స్ అనేవి రోజుకి 50 నుంచి 100 వరకు రిఫరల్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. సో ఈ ట్రిక్ అనేది మీరు ఫాలో చేయండి, ఖచ్చితంగా మీకు బెటర్ తొందరగా మీకు రిఫరల్స్ అనేవి గ్యారంటీ వస్తాయి ఫ్రెండ్స్. ఫేస్బుక్ అనేది సో మీకు అర్థమైంది అనుకుంటాను మనకు డ్రీమాడ్కి సంబంధించి మెయిన్ వీడియో. సో దాంతోపాటు మీరు రెఫరల్స్ రావడానికి కానీ ఫేస్బుక్ని ఎలా యూజ్ చేయాలనేది కొద్దిగా టాపిక్ చెప్పాను. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసి మన ఛానల్ని బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ కుబేర్ రవి సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.